గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 3వ అధ్యాయం అవసాన శ్లోకంతో మనం ప్రారంభం చేసుకుందాం ఈరోజు. అంటే సాత్యకి క్రోధుడై కోపోద్యుక్తుడై చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ. ఈ అధ్యాయం అంతా కూడా సాత్విక యొక్క సంభాషణమే. హృద్గతస్తస్య యః కామః తంకురుధ్వమతంద్రితాః నిసృష్టం ధృతరాష్ట్రేణ రాజ్యం ప్రాప్నోతు పాండవః. ఆయన యొక్క కామం ఎట్లా ఉంది అంటే, సాత్విక యొక్క కోరిక ఎలా ఉంది అంటే ధర్మబద్ధుడై ఉన్నాడు కాబట్టి ధర్మపక్షంగా ఆలోచించేటటువంటి కోరిక. ఆయన కోరికంతా కూడా ధర్మబద్ధంగానే ఉంది తప్పితే ఏమాత్రము కౌరవులకి అనుకూలంగా ఉండేటటువంటి కోరిక కాదు అయింది. పాండవులకి అందులో ధర్మపక్షం కాబట్టి పాండవులంతా ధర్మాన్నే ఆచరిస్తూ ఉంటారు కాబట్టి ఈయన కోరిక సమంజసమే అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకోదగిన అంశం. హృద్గతస్తస్య యః కామః తంకురుధ్వమతంద్రితాః. ఆయన యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రము ఆలస్యం చేయకుండా చేయండి అని చెప్తున్నాడు ఆయన. అనంతరం నిసృష్టం ధృతరాష్ట్రేణ రాజ్యం ప్రాప్నోతు పాండవః. ఆయన దగ్గర నుంచి రాజ్యాన్ని బలంగా లాక్కున్నారు కౌరవులు. ఈ లాక్కున్నటువంటి రాజ్యము ప్రాప్నోతు పాండవః, పాండవులు ఈ రాజ్యాన్ని పొందుదురుగాక అని ఆయనకి కామన అని ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అద్య పాండుసుతో రాజ్యం లభతాం వా యుధిష్ఠిరః నిహతావారణే సర్వే స్వప్స్యంతి వసుధాతలే. ఈరోజు పాండుసుతుడైనటువంటి యుధిష్ఠిరుడు రాజ్యం లభతాం, రాజ్యాన్ని పొందుగాక. ఆయన యొక్క ప్రార్థన మాట ఈ విధంగా, అంటే ధర్మపరుడు కాబట్టి ధర్మబద్ధంగా ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. అద్య పాండుసుతో రాజ్యం లభతాం వా యుధిష్ఠిరః. ఒకవేళ ఇతను ఈ యుద్ధంలో ఈ రాజ్యాన్ని పొందలేకపోతే, అంటే సక్రమంగా యథాతథంగా అనుకూలంగా కనుక ఈయన రాజ్యాన్ని పొందలేకపోతే నిహత వారణే సర్వే స్వప్స్యంతి వసుధాతలే. వీరందరినీ కూడా సంగ్రామంలో వీళ్ళందరినీ హతమార్చి ఈ వసుధాతలంలో ప్రశాంతంగా వాళ్ళంతా నిద్రపోతారు. ఇది సత్యమైన మాట. ఒకవేళ మీరు కనుక రాజ్యం ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధమైన అభిప్రాయంతో ఉంటారు? వాళ్ళు కేవలం అసమర్థులుగా కూర్చుంటారని అనుకుంటున్నారేమో. వాళ్ళు అలా ఉండేవారు కాదు. రణంలో ప్రవేశించిన తర్వాత అందరినీ హతమారుస్తారు. అప్పుడు మొత్తం కేవలం ఈ వసుధాతలం మీద అప్పుడు మాత్రమే నిద్రపోతారు వాళ్ళు. అంటే అటువంటి పట్టుదలని ఒక సూచిస్తూ ఉన్నది ఈ శ్లోకం. ఈ విధంగా మనకి సాత్యకి చెప్పినటువంటి సంవాదం 3వ అధ్యాయం. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి సాత్యకి క్రోధవాక్యే 3వ అధ్యాయః. ఈ విధంగా 3వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. అనంతరం ఈ సాత్యకి చెప్పినటువంటి ప్రతి మాటని ద్రుపదుడు అంగీకరిస్తూ ఉన్నాడు. ఇది 4వ అధ్యాయంలో ప్రారంభం చేస్తూ ఉన్నారు. ద్రుపదుని అంగీకారం అని ప్రారంభమవుతుంది. ద్రుపద ఉవాచ ఏవమే తన్మహాబాహో భవిష్యతి న సంశయః నహి దుర్యోధనో రాజ్యం మధురేణ ప్రదాస్యతి. ద్రుపదుడు చెప్తున్నాడు ఈ విధంగా, ఏ మహాబాహో అని ప్రారంభం చేసి సంబోధన చేస్తూ ఉన్నాడు. ఈ అవయవ బలాన్ని చెప్పడంలో తాత్పర్యమే ఇక్కడ సంబోధన. ఎవరికి ఎట్లా చేసినా ఒక మధుసూదన, త్రివిక్రమ ఈ విధమైనటువంటి సంబోధనలు చేయడం వల్ల పరమాత్మ యందు మనం ఆ సంబోధన చేస్తాం. ఒక బలవంతుల యందు, రాజుల యందు ఒక విశేషమైనటువంటి సంబోధన చేసేటప్పుడు అందులో ఉండే వారి వారి విశేషాలు మనకి కనబరుస్తూ ఉంటారు అన్నమాట. ఇందులో ఈ విధంగా మహాబాహు అన్నప్పుడు అవయవ శక్తిని చూపిస్తోంది, బాహుబలాన్ని చూపిస్తూ హే మహాబాహో ఏవమే తన్మహాబాహో భవిష్యతి న సంశయః నహి దుర్యోధనో రాజ్యం మధురేణ ప్రదాస్యతి. ఈ విధంగానే జరగబోతూ ఉందయ్యా అన్నాడు. ఏ విధంగా అంటే, నువ్వు మధురంగా వాడి దగ్గరికి మనం వెళ్ళి ఏదైనా మనం మాట్లాడినట్లయితే మన మధురమైన మాటకి అతను లొంగి మనకి ఏదైనా ఇస్తాడని అనుకుంటున్నావేమో, ఇది మాత్రం జరగదు. నహి దుర్యోధనో రాజ్యం మధురేణ ప్రదాస్యతి.
అనువర్త్స్యతి తంచాపి ధృతరాష్ట్రసుతప్రియః భీష్మద్రోణౌ చ కార్పణ్యాత్ మౌర్ఖ్యాత్ రాధేయ సౌబలౌ. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు ఏమైనా మనం ప్రియమైన వచనాన్ని తీసుకుంటాడా అంటే అతను కూడా సుతప్రియుడు కాబట్టి, కొడుకు యందు మమకారం ఉంది కాబట్టి అతడు కూడా దుర్యోధనునే అనుసరిస్తాడు తప్పితే, ఇదేంటంటే దుర్యోధన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దుర్యోధను మాటే వినాలి. అది లోక గతి కూడా అట్లాగే ఉంది. ఒక అధికారి దగ్గర పనిచేస్తున్న వాళ్ళంతా ఏం చేస్తాము, వారికి అనుకూలంగానే మనం చెప్పాల్సి వస్తుంది, ఒకవేళ అక్కడ దోషం ఉన్నా కూడా. అదే రీతిని మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అనువర్త్స్యతి తంచాపి ధృతరాష్ట్రః సుతప్రియః. కొడుకు యందు ప్రీతి ఉన్నది అతనికి కాబట్టి ఎవరిని అనుసరిస్తాడంటే దుర్యోధనునే అనుసరిస్తాడు తప్పితే మరో మార్గంలోకి వెళ్ళడు ఆయన. భీష్మద్రోణౌ చ కార్పణ్యాత్. భీష్మద్రోణులు కూడా అతన్నే అనుసరిస్తారన్నాడు. కార్పణ్యం అంటే ఏంటంటే తదన్న భక్షణేన దైన్యాత్. దుర్యోధనుడు పెట్టేటువంటి అన్నాన్ని మనం తింటున్నాం కదా, ఈ అన్నాన్ని తినడం వల్ల వేరే వాళ్ళకి అనుకూలంగా ఎలా మాట్లాడతారు వాళ్ళు మాత్రం. ఎక్కడైనా లోక సహజం కదా, మనం ఎవరి అన్నాన్ని తింటున్నామో తినేటువంటి అన్నానికి న్యాయం చేయడం అంటే వాళ్ళకి అనుకూలం చేయడమే అర్థం. అదే రీతిలో వీళ్ళు కూడా కార్పణ్యం ఉంది కాబట్టి వాడి యొక్క అన్నాన్ని తింటున్నారు కాబట్టి వీళ్ళు కూడా దుర్యోధనునే అనుసరించాలి తప్పితే వేరే మార్గం లేదు. మౌర్ఖ్యాతు రాధేయ సౌబలౌ. వీళ్ళ అన్నాన్ని తినకపోయినా వీళ్ళకి మౌర్ఖ్యం ఉంది, మూర్ఖత్వం ఉంది, ఎవరికి కర్ణుడికి శకునికి కూడా. కాబట్టి వీళ్ళు కూడా దుర్యోధనునే అనుసరిస్తారు. అనంతరం బలదేవస్య వాక్యంతు మమ జ్ఞానేన యుజ్యతే ఏతద్ధి పురుషాగ్రే కార్యం సునయమిచ్చత. బలదేవుడు ఏవో వాక్యాలు చెప్పాడు, వాళ్ళని వెళ్ళి ప్రాధేయపడితే మన రాజ్యాన్ని మనకిస్తాడు అని మనం అనుకున్నాం కదా అని మనకి చెప్పాడు కదా ఆయన ఉపదేశం. ఆ వాక్యం ఎందుకో నా ఆలోచనలతో కలవటం లేదయ్యా, నా జ్ఞానంలో కలవలేదంటే జ్ఞానవతాం సమాజే అని రాశారు అక్కడ ఒక వ్యాఖ్యానంలో. అంటే నాకే కాదు, నా ఆలోచనతోటే కాదు, ఎవరి ఆలోచనలో, జ్ఞానవంతుల యొక్క ఎవరి ఆలోచనతోటి కూడా ఇది కలిసేటటువంటి వాక్యం కాదు బలదేవ వాక్యం. ఏతద్ధి పురుషాగ్రే కార్యం సునయమిచ్చత. ఈ విధంగా మంచి నయాన్ని కోరుకునేటటువంటి పురుషుడు ఎవడైతే ఉంటాడో వాడి చేత ఈ కార్యం చేయదగింది కాబట్టి, ఈ కార్యం చేయడానికి ఎవరైతే ఈ కోరిక ఉంటుందో, అంటే ఏ కార్యం అంటే మనం పంపించేటటువంటి వాక్యము వాడు కనుక స్వీకరించి, ఆ స్వీకరించిన వాక్యం వల్ల వాడు కనుక మార్పు పొందితే అది మంచిని మనం కోరుకుంటున్నాం కాబట్టి కోరుకునే కార్యం చేయదగింది అవుతుంది. వాడు అక్కడ ఆ విధంగా దుర్యోధనుడు యొక్క స్పందన ఆ విధంగా ఉండదు, వాడు ఏ విధమైనటువంటి వాక్యానికి లొంగేటువంటి వాడు కాదు అనే అర్థాన్ని చెప్తూ ఉన్నారు. నహి వాచ్య మృదువచ ధార్తరాష్ట్ర కథంచన. అదే వివరణ ఇస్తూ ఉన్నారు. ధార్తరాష్ట్రుడు దుర్యోధనుడు ఏ విధంగా మృదువైన మెత్తనైన మాటలకి లొంగేవాడు కాదు అని చెప్తున్నారు. నహి మార్దవసాధ్య అసౌ పాపబుద్ధి మతో మమ. వీడి బుద్ధి ఎటువంటిది అంటే పాపబుద్ధి. ఎట్టి పరిస్థితుల్లోనూ సరే వాళ్ళకి వాళ్ళ రాజ్యాన్ని ఇవ్వడానికి అంగీకరించినటువంటి బుద్ధి వాడిది. ఆ రకమైన పాపబుద్ధి ఉంది కాబట్టి వాడు మన మాటలకు కానీ మనం పంపించేటటువంటి వ్యక్తుల ద్వారా కానీ వాడికి మనకేమీ ప్రయోజనం చేకూరదు అని మమ అభిప్రాయ, నా యొక్క మతి ఆ విధంగా ఉంది. నహి మార్దవసాధ్య అసౌ పాపబుద్ధి మతో మమ. ఈ విధంగా నాకు అభిప్రాయం ఉన్నది. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మెత్తనైన మాటకి లొంగడు, వాడు రాజ్యాన్ని ఇవ్వడు అని. దీనికి ఒక ఉపమానం చూపిస్తున్నారు. ఏ విధంగా అంటే గర్దభే మార్దవం కుర్యాత్ గోషు తీక్ష్ణం సమాచరేత్ మృదు దుర్యోధనే వాక్యం యో బ్రూయాత్ పాపచేతసి. ఎవడైతే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి చక్కటి మృదువైన మార్దవంగా మాట్లాడి ఆ మాటల ద్వారా వాడిని ఏదో మార్చాలనుకుంటే వాడు పాపచేతస్కః, అంటే పాపచేతస్సు పాప మనస్సు కలిగిన వాడు కాబట్టి వాడి మనస్సులో మనం ఏదో మెత్తనైనటువంటి మాటలు మాట్లాడి వాడిని మార్చాలి అనుకోవడం ఎటువంటిదో తెలుసా? గర్దభంలో మార్దవం కుర్యాత్, అంటే గాడిద అరుపులో మన యొక్క మార్దవాన్ని చూడడం, అది ఎక్కడైనా సంభవిస్తుందా? సంభవించదు. అంటే గార్ధభంలో మార్దవాన్ని చూడడం అనేది ఎంత అసహజమో, ఏ విధంగా కుదరదో, అలాగే గోషు తీక్ష్ణం సమాచరేత్. గోవులన్నీ కూడా సహజంగా సాధు జంతువులు. సాధు జంతువులు యందు తీక్ష్ణ బుద్ధి ఎలా ఉంటుంది, తీక్ష్ణ స్వభావం ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి గోవులు యందు తీక్ష్ణాన్ని చూసేటువంటి వాడు ఆ విధంగా గర్దభంలో మార్దవాన్ని చూసేవాడే అవుతాట.
ఈ విధంగా దుర్యోధనుడికి ఒక మెత్తనైన మార్ధవంగా మాట్లాడి వాడిని మార్పు చేద్దామనుకుంటే మనం చెప్పినటువంటి ఉపమానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా చేసేవాడే అవుతాడు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి మనస్సుని మార్పు చేసే శక్యం కాదు. మృదుం వై మన్యతే పాపః భాషమాణమశక్తికం జితమర్థం విజానీయాత్ అబుధో మార్దవే సతీ. పాపాత్ముడు మెత్తగా మాట్లాడేవాడిని అశక్తుడిగా భావిస్తాడు. లోక సహజం కదండి. ఎవరైనా మనం చాలా మృదువుగా మాట్లాడదామని అనుకుంటే అవతల వాళ్ళకి చాలా లోకుగా తీసుకుంటారు. అంటే మన మార్దవమైన మాటని చేతకానితనంగా, అదే కఠినంగా కొంచెం క్రోధంగా మాట్లాడేమనుకోండి ఆ మాట వాళ్ళకి అనుకూలం అనిపిస్తుంది. కానీ మార్దవమైన మాట ద్వారా వాళ్ళకి మన యందు ఒక ప్రతికూలం, అంటే వీడి సరైన సమర్థుడు కాదేమో అనే అభిప్రాయం ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు ఏమనుకుంటారంటే మన మెత్తనైన మన మాట చూసి మనం అనుకున్న ప్రయోజనం ఏదైతే ఉందో మన ప్రయోజనాన్ని మనం సాధించుకోవచ్చు అనుకుంటాడు. అంటే మాటని బట్టి ఒక మనిషిని అంచనా వేయడం అది చాలా దోషం. ఒక మనిషిని కానీ స్వరూపాన్ని కానీ మనం చూసి మనిషి యొక్క మనస్సుని అంచనా వేయడం అనేది చాలా దోషము. ఈ విధంగా మనం అంచనా వేయలేం, తద్వారా ప్రతికూలం మనమే పొందుతాం అనే అంశాన్ని ఈయన చెబుతూ ఉన్నారు. ఈ విధంగా దుర్యోధనుడు అనుకుంటున్నట్ట పాపం. జితమర్థం విజానీయాత్ అబుధః మార్దవేసతి. వీడు చాలా మెత్తగా మాట్లాడుతున్నాడు కదా, అబుధుడు, ఏమి తెలివేం లేదు వీడికి, తెలివైన వాడైతే ఇంతటి మెత్తగా మాట్లాడు. కాబట్టి మనం అనుకున్న ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనాన్ని మనం జయించవచ్చు, ఆ ప్రయోజనాన్ని మనం పొందవచ్చు. దీన్ని తిక్కన గారు కూడా మరింత వివరించాడు ఆయన. మృదు భాషణముల దుర్జన హృదయములు ప్రసన్నత మహిమం బొందునే ఎల్లిదముగంగుని ఎంతంతకు మదముక్కుంగాక దురభిమానము పేర్మిన్నె. మృదు భాషణముల దుర్జన హృదయములు ప్రసన్నత మహిమం బొందునే ఎల్లిదముంగుని ఎంతంతకు మదముక్కుంగాక దురభిమానము పేర్మిన్నె. దురభిమానంతో ఉన్నటువంటి వాడికి ఏ మాటలు ఎక్కవు. దాన్నే అందంగా చక్కగా తిక్కన గారు ఇలా వివరిస్తూ ఉన్నారు. ఎంత మృదువుగా మాట్లాడినా దుర్జనుడు హృదయం కరగదు అనే అభిప్రాయం చెప్తున్నారు. అనంతరం ఏతచ్చైవ కరిష్యామః యత్నశ్చ క్రియతామిహ ప్రస్థాపయామ మిత్రేభ్యః బలాన్యుద్యోజయంతు. అందరినీ త్వరపెడుతున్నాడు ఈయన. యత్నశ్చ క్రియత, ప్రయత్నం చేయండి, ఈ విధంగా చేద్దాం, మనము సంబంధించి మనం ఏం చెయ్యాలో చేయాల్సిన పని అంతా కూడా ప్రారంభం చేద్దాం. ఏతచ్చైవ కరిష్యామః, ఈ విధంగా ఇదే చేద్దాం. యత్నశ్చ క్రియతామిహ, ప్రయత్నాన్ని ప్రారంభం చేయండి అంటున్నాడు ఆయన. ప్రస్థాపయామ మిత్రేభ్యః, మిత్రుల కొరకు మనం బయలుదేరదాం. అంటే సేనలను సంపాదించుకోవాలి కదా, కాబట్టి మిత్రుల దగ్గరికి వెళ్ళాలి. మిత్రే ప్రస్థాపయామ మిత్రేభ్యః బలాన్యుద్యోజయంతునః. మన యొక్క బలములు ఏవైతే ఉన్నాయో మనం బలగాలన్నింటినీ కూడా మనం సమకూర్చాలి, ఈ రణక్షేత్రంలో సమకూర్చుకోవాలని యుద్ధ సన్నాహం ప్రారంభం చేద్దాము అనే ఒక పిలుపునిచ్చాడన్నమాట ఆయన. అనంతరం శల్యస్య ధృష్టకేతోశ్చ జయత్సేనస్య వా విభో కేకయానాంచ సర్వేషాం దూతా గచ్చంతు శీఘ్రగాః. ప్రయత్నం ప్రారంభం చేశారు. రణానికి సంబంధించి యుద్ధానికి సంబంధించినటువంటి సన్నాహాలు మొదలయ్యాయి. దీనికి ఎవరెవరిని ఆహ్వానం చేయాలి, యుద్ధక్షేత్రంలో ఎవరెవరు సమర్థులై ఉన్నారు వారందరినీ కూడా మనం ఆహ్వానం చేసి పిలవాలి అని ఆహ్వానాలు పంపించడం, సాక్షాత్గా రాజుల్ని పంపించడం, ఈ విధంగా రెండు రకాలుగా చేస్తున్నారు. మనం అందరినీ సహజంగా ఏదో చాలా చిన్న స్వభావంతో పిలుస్తూ ఉంటాం, అంత మాత్రం చేత వాళ్ళు వస్తారనే అభిప్రాయం కాదు. వ్యక్తులను బట్టి వాళ్ళ యొక్క గౌరవాలను బట్టి మనం వెళ్ళి పిలవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, మన అవసరం ఏర్పడినప్పుడు వాళ్ళని దగ్గరికి వెళ్ళి పిలిస్తే దాని యొక్క ప్రీతి వేరేగా ఉంటుంది. మనం వెళ్ళిన దానికి ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది. ఆ అంశమే ఈయన సూచిస్తూ ఉన్నారు ఇక్కడ. ప్రస్థాపయామ మిత్రేభ్యః బలాన్యుద్యోజయంతునః శల్యస్య ధృష్టకేతోశ్చ జయత్సేనస్య వా విభో కేకయానాంచ సర్వేషాం దూతా గచ్చంతు శీఘ్రగాః. శల్యుడి దగ్గరికి, అలాగే ధృష్టకేతుడి దగ్గరికి, జయత్సేనుడి దగ్గరికి ప్రభు అయిన, అలాగే కేకయానాం, కేకయులు అది ఆ దేశస్థులు మాట, అక్కడ ఉండేటువంటి ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళంతా కూడా కేకయాహ అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళందరి దగ్గరికి కూడా దూతల్ని పంపించండి, తొందరగా మనం త్వరపడాలి, దూతల్ని అక్కడికి పంపించాలి. అనంతరం
ఇక్కడ శల్యుడు అనేటువంటి వాడు ఎక్కడి వాడు అంటే మద్రదేశపు రాజు, నకుల సహదేవుల మేనమామ. అది మనం పూర్వం కూడా చెప్పుకున్న అంశమే. అలాగే కొంతమందిని ఇక్కడ వివరిస్తూ దృష్టకేతు అనేటువంటి వాడు చేది దేశపు రాజు, అతను శిశుపాలుని కొడుకు. అనంతరం జగత్సేనుడు మగధ దేశపు రాజు, ఆయన కూడా జరాసంధుని కొడుకు. కేకయులు అనే ఇప్పుడు చెప్పినట్లుగా వాళ్ళు ఆ దేశపు రాజులు కాబట్టి వీరందరికీ కూడా దూతల్ని పంపించండి అని ప్రేషిస్తూ ఉన్నాడు ఆయన. అనంతరం సచ దుర్యోధనో నూనం ప్రేషయిష్యతి సర్వశః పూర్వాభిపన్నా సంతశ్చ భజంతే పూర్వచోదనం. దుర్యోధనుడు ఈ పాటికి అతను అంతటా కూడా వాళ్ళ సైన్యాన్ని మోహరిస్తూ ఉంటాడు, అంతటాకి ప్రేషణ ఇస్తూ ఉంటాడు. వాళ్ళ అనుకున్న రాజ్యం ఏదైతే ఉందో, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రేష ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళందరినీ రణానికి సిద్ధం చేస్తాడు, ఇతనికి ఉన్న అనుకూలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ. కాబట్టి పూర్వాభిపన్నా సంతశ్చ భజంతే పూర్వచోదనం. మనమేం చెయ్యాలి? ముందు వెళ్ళినటువంటి వాడికే రాజులు పట్టం కడతారు. పూర్వాభిపన్నా అన్నమా పూర్వం సహాయార్థం వృత్తాహ అని వివరణ ఉంది. ముందుగా వెళ్ళిన వాడికి సహాయం చేయాలని అనుకుంటారు కదా సహజంగా, అదే లోక సహజం. లోకంలో ఒకవేళ భిన్నంగా ఉన్నా మనకి ఈ మాట ద్వారా తెలిసేది ఏంటంటే ముందుగా వెళ్ళిన వాడికి మాత్రం సహాయం చేయాలి. ఎవడైతే ముందుగా వెళ్ళి ప్రార్థిస్తున్నాడో, ఏ కోరికనైతే అతను చెప్తున్నాడో, అతను మన దగ్గరికి వచ్చాడో ముందుగా అతనికి మనం సహాయం చేయాలి. ఇది ధర్మం. కాబట్టి పూర్వం సహాయార్థం వృత్తాహ పూర్వాభిపన్నాహ అని చెప్తున్నారు. ఈ విధంగా పూర్వం చోదయతు పూర్వచోదనం, ముందుగా వెళ్ళిన వాడికే వాళ్ళంతా పట్టం కడతారు. వాడికి అతను అనుకూలంగా, ఆ వెళ్ళిన వాడికి అనుకూలం చేస్తారు, మన దగ్గరికి వస్తారు అనే అభిప్రాయాన్ని చెప్తున్నాడు ఆయన. తత్ త్వరధ్వం నరేంద్రాణం పూర్వమేవ చోదనే మహద్ధి కార్యం వోఢవ్యం ఇతి మే వర్తతే మతి. నరేంద్రులందరినీ కూడా రాజులందరికీ ఆహ్వానాలు పంపించండి. వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపేందుకు మీరు త్వరధ్వం త్వరపడాలి. ఎందుకంటే రాజులందరూ బయలుదేరి రావాలి కదా, వాళ్ళందరినీ మీరు ప్రేరణ చేసి మన దగ్గరికి రావాలి అంటే మీరంతా త్వరపడండి. ముందుగా వాళ్ళకి సందేశాన్ని పంపించండి, మన దూతల్ని పంపించండి, వాళ్ళందరికీ విషయాన్ని చేరవేయండి. మీరంతా యుద్ధానికి సిద్ధమై ఉండండి, యుద్ధము తప్పనిసరి అయితే మీరంతా మాకు సహకరించండి అనే అభిప్రాయాన్ని తెలుపుతూ ఉన్నారు. తత్వరధ్వం నరేంద్రాణం పూర్వమేవ చోదనే మహద్ధి కార్యం వోఢవ్యం ఇతి మే వర్తతే మతి. ఇంతమంది దగ్గరికి జనాన్ని పంపించి వాళ్ళందరినీ సిద్ధం చేసుకుని మహారణక్షేత్రంలో మహాయోధులు అందరినీ కూడా మనం సమకూర్చుకోవడం అనేది చాలా పెద్ద కార్యమయ్యా అని ఇతిమే వర్తతే మతి. నాకు ఈ విధమైన ఆలోచన అనిపిస్తోంది, ఈ విధంగా నా ఆలోచన ఉన్నది అని పాపం చాలా మృదువుగా చెప్తున్నాడు ఆయన. శల్యస్య ప్రేష్యతాం శీఘ్రం ఏ చ తస్యానుగా నృపాః భగదత్తాయ రాజ్ఞే చ పూర్వసాగరవాసినే. అలాగే శల్యుడికి ఒక ఆహ్వానాన్ని పంపండి. శీఘ్రం ఏ చ తస్య అనుగాహ, ఆయన అనుసరించేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆహ్వానాలు పంపండి. భగదత్తాయ రాజ్ఞే చ పూర్వసాగరవాసినే, పూర్వసాగరంలో నివసించేటువంటి భగదత్తుడైన రాజు ఉన్నాడు, ఆ రాజు కూడా మీరు ఆహ్వానం పంపండి. వారి దగ్గరికి దూతను పంపించి వారిని మన యుద్ధానికి సిద్ధమవ్వమని చెప్పండి అని ప్రేరణ చేస్తూ ఉన్నారు. అమితౌజసే తథోగ్రాయ హార్దిక్యాయ అంధకాయ చ దీర్ఘప్రజ్ఞాయ శూరాయ రోచమానాయ వా విభో. అలాగే అమిత ఓజసుడు, ఆ ఓజస్సు ఎటువంటిది అంటే ఒక మితానికి పరిమితం కాదు, అది ఎవ్వరికి అందనంతటి ఓజస్సు, అది అంటే పరాక్రమం అన్నమాట. అటువంటి వాడు ఆయన. అమిత ఓజసే, అలాగే ఉగ్రుడు, అలాగే కృతవర్మ, అంధకుడు, దీర్ఘప్రజ్ఞుడు, శూరుడు, రోచమానుడు. ఇప్పుడు మన శ్లోకంలో చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. వీరందరి వద్దకు కూడా దూతల్ని త్వరగా పంపాలి, శీఘ్రంగా. ఇందులో వీళ్ళ వివరణ ఇస్తూ అమితోజసుడు అనేటువంటి వాడు ఒక రాజు. ఇతను పాండవ పక్షంలో ఉన్నటువంటి మహారథులలో ఇతని పేరు ఉంది. అలాగే అనంతరం ఉగ్రుడు ఒక యాదవరాజు, శూరుడు అనేవాడు కూడా ఒక రాజు, అంధకుడు అనేటువంటి వాడు ఒక రాజు, దీర్ఘప్రజ్ఞుడు, అలాగే వృషపర్వుడు అనేటటువంటి రాక్షసుని అంశతో పుట్టాడు ఈయన. ఈ అంధకుడు, అలాగే తర్వాత దీర్ఘప్రజ్ఞుడు అనేవాడు వృషపర్వుడు అనేటటువంటి రాక్షసుడి అంశతో పుట్టాడు ఆయన. అలాగే రోచమాన, ఈయన ఒక రాజు, మహారథులలో పరిగణించారు.
ఇవన్నీ కూడా మనకి ఆయా పర్వాల్లో ఈ పేర్లన్నీ మనకి స్పష్టమవుతాయి. ఇక్కడ ఉదాహరణకి శ్లోకం ఉంది కాబట్టి శ్లోకం కింద మనకి ఆ రాజుల యొక్క పేర్లు, వాళ్ళ దేశములు, వాళ్ళ యొక్క సామర్థ్యం కూడా మనం వివరించుకుంటూ ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడు ఆయా పర్వాల్లో ఉన్నప్పుడు ఆ పర్వ విశేషాలు తెలుసుకునేటప్పుడు వీళ్ళందరినీ కూడా మనం ఇంకోసారి మళ్ళీ స్మరణం చేయొచ్చు. అనంతరం ఆనీయతాం బృహంతశ్చ సేనాబిందుశ్చ పార్థివః సేనజిత్ ప్రతివింధ్యశ్చ చిత్రవర్మా సువాస్తుకః బాహ్లికో ముంజకేశశ్చ చైద్యాధిపతిరేవ చ సుపార్శ్వశ్చ సుబాహుశ్చ పౌరవశ్చ మహారథః శకానాం పహ్లవానాం చ దరదానాం చ యే నృపాః సురారిశ్చ నదీజశ్చ కర్ణవేష్టశ్చ పార్థివః నీలశ్చ వీరధర్మా చ భూమిపాలశ్చ వీర్యవాన్ దుర్జయో దంతవక్త్రశ్చ రుక్మీ చ జనమేజయః ఆషాఢో వాయువేగశ్చ పూర్వపాలీ చ పార్థివః భూరితేజా దేవకశ్చ ఏకలవ్యః మహాత్మజైః భూరితేజా దేవకశ్చ ఏకలవ్యః సహాత్మజైః కారూషకాశ్చ రాజానః క్షేమధూర్తిశ్చ వీర్యవాన్ కాంబోజా ఋషికాయే చ పశ్చిమానూపకాశ్చ యే జయత్సేనశ్చ కాశ్యశ్చ తథా పంచనదా నృపాః క్రాథపుత్రశ్చ దుర్ధర్షః పార్వతీయాశ్చ యే నృపాః జానకిశ్చ సుశర్మా చ మణిమాన్ యోతిమత్సకః పాంశురాష్ట్రాధిపశ్చైవ ధృష్టకేతుశ్చ వీర్యవాన్ తుండశ్చ దండధారశ్చ బృహత్సేనశ్చ వీర్యవాన్ అపరాజితో నిషాదశ్చ శ్రేణిమాన్ వసుమానపి బృహద్బలో మహౌజాశ్చ బాహుః పరపురంజయః సముద్రసేనో రాజా చ సహపుత్రేణ వీర్యవాన్ ఉద్భవః క్షేమకశ్చైవ వాటధానశ్చ పార్థివః శ్రుతాయుశ్చ దృఢాయుశ్చ శాల్వపుత్రశ్చ వీర్యవాన్ కుమారశ్చ కళింగానాం ఈశ్వరో యుద్ధదుర్మదః ఏతేషాం ప్రేష్యతాం శీఘ్రం ఏతద్ధి మమ రోచతే. ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఆయా దేశములకు అధిపతులుగా ఉండి రాజులుగా ఉండి అందరూ కూడా పాండవ పక్షాన యుద్ధం చేయడానికి సమర్థులై అనుకూలులై ఉన్నటువంటి వారు. కాబట్టి వీరందరి దగ్గరికి కూడా ఆహ్వానాలు పంపండి, దూతల్ని పంపించండి. వీళ్ళందరి వివరణ మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. బృహంతుని పిలిపించండి, అలాగే సేనాబిందువు, సేనాజిత్తు, ప్రతివింధ్యుడు, చిత్రవర్మ, నదీజుడు, కర్ణవేష్టుడు, నీలుడు, వీరధర్ముడు, పరాక్రమవంతుడైన భూమిపాలుడు, దుర్జయుడు, దంతవక్త్రుడు, రుక్మి, జనమేజయుడు, ఆషాఢుడు, వాయవేగుడు, పూర్వపాలి, భూరితేజుడు, దేవకుడు, పుత్రులతో సహా ఏకలవ్యుడు, సహాత్మజై అని అన్నాం కదా, పుత్రులతో కూడా ఏకలవ్యుడు, అలాగే కారూషక రాజులు, బలవంతుడైన క్షేమధూర్తి, అలాగే కాంభోజ ఋషిక పశ్చిమ ద్వీపరాజులు, జయత్సేనుడు, కాశ్యుడు, పంచనద రాజులు, క్రాథపుత్రుడు, దుర్ధర్షుడు, పార్వతీయ రాజులు, జానకి, సుశర్మ, మణిమంతుడు, యోతిమత్సకుడు, పాంశురాజ్యాధిపతి, అలాగే పరాక్రమవంతుడైన ధృష్టకేతువు, తుండు, దండధారుడు, బృహత్సేనుడు, అపరాజితుడు, నిషాదుడు, శ్రేణిమంతుడు, వసుమంతుడు, బృహద్బలుడు, మహౌజుడు, ఆ విధంగా శత్రునగర విజేత అయిన బాహువు, పుత్రులతో సహా పరాక్రమశాలి అయిన సముద్రసేనుడు, అలాగే ఉద్భవుడు, క్షేమకుడు, వాటధానుడు, శృతాయువు, దృఢాయువు, శాల్వపుత్రుడు, యుద్ధ తీవ్రుడు, యువకుడు అయినటువంటి కళింగరాజు మొదలైన ముఖ్యులందరి వద్దరికి త్వరగా దూతను పంపి యుద్ధానికి మీరు ఆహ్వానం చేయండి. యుద్ధానికి వీళ్ళందరూ సమర్థులైన యోధులు
అని. కాబట్టి వీళ్ళందరికీ మీరు త్వరగా మీరు ఆహ్వానాలు పంపండి అని అలా తొందరగా ప్రేషిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా. ఏతద్ధి మమ రోచతే అనే ఒక మాట కూడా ఆయన వాడారు. ఈ విధంగా నాకు వీళ్ళందరినీ పిలవడం వల్ల సంగ్రామం అంతా కూడా పాండవ పక్షంలో ఉండి వాళ్ళందరినీ జయిస్తాము, జయించదగినటువంటి వారు వీళ్ళందరూ, వీళ్ళకి జయాన్ని కట్టబెట్టే సామర్థ్యం వీరికి ఉన్నది అని నాకు రోచతే ప్రకాశిస్తోంది, నా ఆలోచనలో ఈ విధంగా నాకు భాసమానం అవుతోంది అని అన్నాడు ఆయన. అంతేగాని నేను చెప్పినట్టు మీరు చెయ్యండి అని శాసనం కాదు, ఈ విధంగా నాకు అనిపిస్తూ ఉన్నది అంటే దాని అర్థం ఏమిటంటే ఒక అధికారి అయినటువంటి వాడు ఈ రకమైన అభిప్రాయాన్ని బయట పెడితే అది చేయమనే అర్థం, విధిగా చేయండి, దీనివల్ల మనకి ప్రయోజనం చేకూరుతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే. ఇక్కడ బృహంతుడు అనేటువంటి వాళ్ళు ఇక్కడ రాజులను ఎవరినైతే చెప్పామో వారందరూ ఏ దేశపు రాజులు అనేది కూడా ఒకసారి వివరణ చూసినట్లయితే, బృహంతుడు అనేటువంటి వాడు ఒక రాజు. ఈయన ద్రౌపదీ స్వయంవరానికి కూడా వచ్చాడు ఆయన. ఈ తర్వాత సేనాబిందుడు అనేవాడు ఒక రాజు. అనంతరం సేనజిత్తు అనేటువంటి వాడు ఒక రాజు. అలాగే ప్రతివింధ్యుడు కూడా ఒక క్షత్రియుడు. చిత్రవర్మ అనేవాడు పాంచాల రాజు. అలాగే పాంచాల రాజు యొక్క కొడుకు కుమారుడు ఆయన. సువాస్తుకుడు అనేటువంటి వాడు ఒక రాజు. అనంతరం బాహ్యకుడు అని అన్నాం కదా, అతడు ప్రతీపుని కుమారుడు ఆయన. దేవాపి శంతనుల సోదరుడు. అలాగే ముంజకేశుడు ప్రాచీనమైన రాజు. అలాగే చంద్రుడనే అసురుని అంశతో పుట్టాట ఈయన. ఈ ముంజకేశుడు అనేటువంటి వాడు ప్రాచీనమైన రాజు, విచంద్రుడనే అసురుని అంశతో పుట్టాట, అసురాంశతో పుట్టాడు కాబట్టి ఈయన ముంజకేశ ఈయన పేరు. తర్వాత సుపార్శ్వుడు ఈయన ఒక రాజు. ఈయన కుపథుడు అనే అసురుని అంశతో పుట్టాట. వీళ్ళంతా అసురాంశతో జన్మించినా కూడా వీళ్ళంతా పాండవ పక్షంలో చేరి అతనికి అనుకూలంగా యుద్ధం చేయడానికి అనుకూలులే అనే అభిప్రాయంతో వీళ్ళందరికీ ఆహ్వానం పంపిస్తూ ఉన్నారు వీరు. అనంతరం సుబాహుడు అనేవాడు కూడా ఒక రాజు. పౌరవుడు అనే ఒక రాజు. అనంతరం సురారి అనేది ఒక రాజు. నదీజుడు అనేటువంటి వాడు ఒక రాజు. కర్ణవేష్టుడు అనేవాడు కూడా ఒక రాజు. అనంతరం నీలుడు అనేటువంటి ఈ రాజు మాహిష్మతి రాజు క్రోధ వంశుల అంశతో పుట్టాట ఈయనంట. క్రోధ వశాహ అని వాళ్ళు ఒక వంశం ఉంది, ఆ వశుల అంశతో పుట్టాట ఈయన నీలుడు. అలాగే వీరధర్ముడు అనేవాడు ఒక రాజు. అలాగే భూమిపాలుడు కూడా ఒక రాజు. ఈయన కూడా క్రోధవశాహ అనేటటువంటి వాళ్ళు రాక్షసులు. అంటే క్రోధవశం, క్రోధానికి వశమై ఉంటారు వాళ్ళంతా, క్రోధవశమై ఉంటారు కాబట్టి ఆ అంశతో జన్మించిన వాడు ఈయన కూడా భూమిపాలుడు అనేటువంటి వాడు. అలాగే దుర్జయుడు అనేటువంటి వాడు ఒక రాజు. అనంతరం దంతవక్త్రుడు, ఈయన క్రోధవశ నామకులైన రాక్షసుల అంశతో ఈయన కూడా జన్మించాడు. ఈ విధంగా కరుష దేశాధిపతి దిగ్విజయంలో సహదేవుని చేత పరాజితుడయ్యాట ఈయన. అనంతరం రుక్మి అంటే రుక్మిణి అన్నగారు ఈయన సోదరుడు. అలాగే జనమేజయుడు అనేవాడు ఒక రాజు. అనంతరం ఆషాఢుడు, ఈయన కూడా క్రోధవశాంశతోటి పుట్టినటువంటి రాజు. క్రోధవశాహ అనేటువంటి ఒక తెగ, అసుర తెగ, ఈ తెగ వీళ్ళ అంశతో జన్మించాట ఆయన కూడా. అలాగే వాయువేగుడు, ఈయన కూడా క్రోధవశుల అంశతో పుట్టాట. అనంతరం పూర్వపాలి అనేవాడు ఒక రాజు. అనంతరం భూరితేజుడు అనేటువంటి వాడు కూడా ఒక రాజు. ఆయన కూడా క్రోధవశాంచేతనే పుట్టాడు. క్రోధవశ అనే పేరు కలిగిన అసుర అంశతో పుట్టినవాడు ఈయన కూడా. ఏకలవ్యుడు, ఈయన నిషాదరాజు హిరణ్యధన్వుని కుమారుడు ఈయన. కృష్ణుడు వీనిని సంహరించాడు ఈయన. అనంతరం కారూషకాహ అని మనం అన్నాం కదా, కారూషకులు, వీళ్ళంతా కూడా క్రోధవశులు అనేటటువంటి వారి అంశతో పుట్టిన రాజులు. అనంతరం క్షేమధూర్తి, ఈయన కూడా క్రోధవశులు అనేటటువంటి వారి అంశతో జన్మించాడు ఈయన. అనంతరం కాంభోజాహ, వీరికి భారత ఖండంలో పశ్చిమోత్తరం అంటే వాయువ్యంలో ఒక జనపదం ఉంది కాంభోజం అని. ఆ కాంభోజ దేశం ఉంది, దానిలో నివసించేవారు కాబట్టి, ఆ క్షేత్రంలో ఉండేవారు కాబట్టి వీళ్ళంతా కాంభోజులు. అనంతరం ఋషికాహ, ఋషికులు వీళ్ళంతా. ఋషికమని ఒక జనపదం. అచ్చటి రాజులు దిగ్విజయం చేసినప్పుడు అర్జునునికి వశమయ్యారట వీళ్ళంతా కూడా. అంటే అర్జునుడు దిగ్విజయం కోసం వెళ్ళినప్పుడు వీళ్ళంతా అతనికి వశమైపోయి ఇతనికి అనుకూలంగా మారారన్నమాట. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.